నీకో విషయం తెలుసా? నేను నీకోసమే వచ్చా. నేను వెతుకుతున్న పెట్టెక్కడుందో తెలుసా? ఎక్కడా? ఇక్కడే బండి మీద ఉంది, నా వెనకే కూర్చుంది. ఓయ్ మామా, ఏం తెలుడు? ఏంటి సంగతిలో? ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి. మీ అమ్మాయి మీకోసం క్యారెట్ తెచ్చింది. అమ్మా నువ్వు రాకు, నేనే వస్తున్నా. అరే శ్రీను మోటార్ ఆపరా. ఏం నాన్న నన్ను ఎప్పుడు పొలంలోకి దిగనివ్వవు? బురదలోకి నువ్వెందుకమ్మా? అయినా నువ్వు వచ్చావు, మీ అమ్మ రాలేదే? అమ్మకు అసలు బాగాలేదు నాన్న. డాక్టర్ చూపించావా? ఇప్పుడు చూపించాలి నాన్న. ఇదిగో వెళ్తున్నా. సర్లే అల్లుడు, అమ్మాయిని కదా జాగ్రత్తగా తీసుకెళ్ళు. మీ అమ్మాయి బంగారం ఏం కాదులే మావయ్య, తీసుకెళ్లి జాగ్రత్తగా దింపేస్తాను. అవునరా సతీష్, ఆ గుడి పక్కన స్వాతిని పెద్ద మనిషి అయినప్పటి నుంచి ప్రేమిస్తున్నావు. ఎందుకు పడట్లేదురా నీకు? అదే చూడగట్ట కనబడతారు కానీ అబ్బే ఏమీ లేదు. రే దాన్ని నేను ట్రూగా లవ్ చేశాను రా. దానికి మీలాగా చెట్లమ్ముడి పుట్లమ్ముడి తిరిగేవాడు కావాలరా. దాన్ని నిజంగా ప్రేమించాను రా. ఏడ్చావులే కానీ పోయి బిల్లు కట్టుకో. రే నా దగ్గర డబ్బులు రా బాబు, నేను పని చూడొచ్చాను. అరే మీరు ఎప్పుడు కట్టేరు చచ్చారులే కానీ బాబాయ్ నా పేరు రాసుకో. ఏమరా రాసుకునేదే? ఇప్పటికి 2000 అయింది. ఏంటి 2000 అయిందా? 2000 అయిందిరా. సరిగ్గా చూడు బాబాయ్. సరిగ్గా చూసారా? ఇప్పుడు ఆడితో కలిపి 2060 కాల్ చేయండి. ఏంట్రా ఏం మల్లిగాడు వచ్చి కడతాడారా? అరే మీరు ముందు కాల్ చేయండి రా. రే ఎట్టా కట్టిస్తావరా? ముందు కాల్ చేయండి రా. ఆడిని రెచ్చగొడితే పందెం వేస్తాడు. ఆడు ఎప్పుడైనా గెలిచిన ముఖమేంట్రా? అవునరా, కాల్ చేయరా. నువ్వు ఆగరా, కూల్ డ్రింక్ తాగుతానా? హలో, ఎరా మల్లిగా. ఏంట్రా? ఏందిరా 4 రోజులు ఏదైనా కనబడతలేవు, మేము వెయిటింగ్ ఇక్కడ. ఎందుకురా? ఏందిరా అలా అంటావు? మనం పందెం వేసి వారం రోజులు అవలా? అవునుగా. పంపు తీసి మళ్ళా పందెం వేస్తే ఓడిపోతానే భయపడేంటే. ఒకటో రెండో పందాల్లో ఓడిపోయినంత మాత్రాన భయపడతావేంట్రా? 1 కాదు 2 కాదు, నువ్వు 10 మంది వేసి ఓడిపోతావురా. కోడి పందెం అంటే ఆడపిల్ల వెనక తిరగడం ఈజీ కాదు. రేయ్ నీకు మామూలుగా ఉండదురా రేయ్. రేపు రారా, కలుద్దాం, చూసుకుందాం. దారా రెడీ కోడక్క. వస్తాడంటాడు. లేట్ అయింది ఎందుకు నాన్న? ఏం చెప్పనమ్మా, ఆ సుబ్బరావు కూడా చెరుకుపల్లిలో 1 గంటలో వచ్చేద్దామన్నాడు. 4 గంటలు పట్టింది. నేను ఎప్పుడు అనుకుంటానే ఉంటా వాడితే వెళ్ళకూడదని వెళ్ళిపోయా. సుబ్బారావు మామయ్య ఎప్పుడూ ఇంతే. ఆయన చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. అది సరే కానీ అమ్మకి ఎలా ఉంది? ఆ సూర్యనారాయణ దగ్గర తీసుకెళ్ళావా? సూర్యనారాయణ పేరు చెప్తేనే భయపడుతుంది నాన్న. ఆయన ఇన్ని టానిక్స్ ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారంట. భయపడితే రోగం ఎలా తగ్గుద్దమ్మా? అందుకే నాన్న మేము బాలరాజ్ దగ్గరికి వెళ్ళాము. అన్నం తినేసి ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుంది. ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి? బానే ఉంది నాన్న, పడుకోనుంది. లేపనా? వద్దులేమ్మా, పడుకోని. సరే నాన్న, మీరు స్నానం చేయండి. పద పద, ఆకలేస్తుంది పద. అమ్మా తులసి. వస్తున్నా నాన్న. ఇదిగోండి. ఏమ్మా అంతా బాగానే ఉంది కదమ్మా? ఏంటి నాన్న అలా అడిగారు? బయట రోజులు బాగలేదు కదమ్మా, అందుకే అలా అడిగాను. ఆ మల్లిగాడు చిన్నప్పటి నుంచి మనకు తెలిసినోడే. పైగా చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పైగా కోడి పందాలంటూ తిరుగుతూ వాళ్ళ నాన్నలాగా గాలిలాగా అయిపోయాడంట. ఊరంతా రకరకాలుగా అనుకుంటున్నారు. వాడు నువ్వు సన్నిహితంగా ఉంటున్నారని నాకు తెలుసు, మీ అమ్మ కూడా తెలుసు. అందుకే భయపడుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వయసు నీది. ఇంకేంటమ్మా, అమ్మమ్మ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు. ముందు బాగా డబ్బులు పోగేసి ఓ మంచి పుంజు కొనాలరా మావా. ఆ పోలరాజు గారు ఓరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం రా. ఏదో ఒకటి చేసి పందెం గెలవాలరా. వాడి వేన పందెం గెలవని మామ. నేనైతే ఎగ్గురొక్క తన్నుతంత, లేకపోతే జేబులో ఖర్చులకు డబ్బులు లేవు, పందానికి ఎప్పుడు వస్తారని ఫోన్ చేస్తాడా? ఏంటి ఇట్టా వచ్చావు? నీతో మాట్లాడాలి మళ్ళీ. చెప్పు. నీతోనే మాట్లాడాలి. రే మావా, నువ్వు వెళ్ళి తర్వాత మాడదాం. సరే వెళ్ళు. ఏంటి చెప్పు. అది రాత్రి మా నాన్న మన విషయం గురించి మాట్లాడాడు మళ్ళీ. ఆయనకి మన పెళ్లిపై ఎలాంటి అభ్యంతరం లేదు తెలుసా?
ఓ హ్యాపీగా. ఇంకా మీ నాన్న ఎలా ఒప్పించాలా అనుకున్నా. మీ నాన్నే ఒప్పేసుకున్నాడుగా. కానీ కానీ ఏంటి కానీ? చెప్పాగా నా చెల్లి పెళ్లి తర్వాత మన పెళ్లి చేసుకుందామని. మళ్ళీ నువ్వు ఈ కోడి పందాలు మానే, మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఓ అందుకన్నమాట మీ నాన్న పెళ్లికి ఒప్పుకుంది. అలా ఏం కాదు మళ్ళీ, నువ్వు ఇలా తిరుగుతుంటే ఎలా? మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడేలాగా ఏముంది మళ్ళీ? ఎప్పుడూ చెప్తుంటావు కదా మీ చెల్లికి ఒక మంచి సంబంధం తెచ్చి చెయ్యాలని. తన కోసమైనా నువ్వు ఏదో ఒక పని చెయ్యవా? ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇట్టా తిరుగుతున్నానని బాధ్యత లేను అని అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు కోడి పందాలు మానతావా మానవా? మా అన్ను. నాకన్నా నీకు కోడి పందాలే ఎక్కువ. అవును, నాకు కోడి పందాలే ఎక్కువ. ఇలా పెళ్ళంటే పెళ్ళి, దీని అయ్యే చెప్పడని ఓ ఎగేసుకొని వచ్చింది. ఏంటే సంగతులు? అన్నట్టు తులసి నీకంతా చెప్పే ఉంటుందిగా. లేదత్తా, ఏం చెప్పలేదు. నాటకాలు ఆడకే కోడ్లా, నీకంతా తెలుసని నాకు తెలుసు. ఏమో అత్తా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. నీకంతా అర్థమవుతుందని నాకు తెలుసు. నన్నేం ఎర్రిదాన్ని చేయకు. ఒకటి చెప్తున్నా విను. నువ్వు తులసికి ఎలా చెప్తావో నాకు తెలీదు. ఇప్పటి నుంచి అదన్నీ మర్చిపోవాలి. నేను ఆల్రెడీ చెప్పానత్తా, తను ఇదివరకట్లా లేదు, మారిపోయింది. మారిపోతే మంచిదేగా. నువ్వేం కంగారు పడకత్తా, తను మారిపోయింది. అవును, నువ్వేంటే మొన్నేదో సంబంధం వస్తే చేసుకొని అన్నావంట. తులసితో పాటు నీకు కూడా సంబంధం చూస్తాము, హాయిగా పెళ్లి చేసుకో. నీకంత తొందర ఉంటే నీ కూతురికి పెళ్లి చేసుకో. ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావు, అందుకే నేను నీ దగ్గరికి రాను. అయ్యో, నేను వెళ్ళిపోతాను. చిట్టి చిట్టి ఆగవే. అన్నా చింతోటలో ఉన్నా అన్నా. గుర్తుందన్నా. 7 గంటల తర్వాత రమ్మన్నారన్నా. అలాగే అలాగే అన్న, ఎవరో ఒకరిని తీసుకెళ్తాలే. ఓకే అన్న. టైంకి ఒక్క నాయాలు ఫోన్ తీయడు. ఏరా సత్యం, అన్నా ఎక్కడికి వెళ్తున్నారా? రోడ్లంపటి తిరిగి తినడానికి ఇంటికి వెళ్తున్నాం. రే నీతో కొంచెం పనుందిరా. ఏం పని అన్నా? మట్లపూడి దాకా వెళ్ళి రావాలరా. రే మట్లపూడా? మనకు పనుంది. పుంజును కూడా తీసుకురావాలరా. పుంజా అన్నా? సరే వెళ్దాం అన్న. కొంచెం లేట్ అయితే పర్లేదుగా. సరే పర్లేదు, వెళ్దాం. సరేరా, వెళ్దాం పదండి. సరే అన్న. పోనీరా. ఇల్లు భలే ఉంది మావా. ఇక్కడే ఉన్నాండ్రా. సరేనా, పుంజుని తీసుకొని వస్తా. రే భలే ఉంది రే మావా పుంజు. అవునరా, నిజమేరా. ఏంట్రా అలా చూస్తున్నావు? పుంజు భలే ఉందన్నా. అన్నా ఒక్కసారి వన్నా చూస్తా. నువ్వే కదరా బండి మీద పట్టుకునేది. ఫోన్ వస్తుంది, ఒకసారి పట్టుకోరా. ఇలా ఇవ్వన్నా. హలో అన్నా, చెప్పావు కదన్నా పుంజుని తీసుకోవడానికి వచ్చాను. మనమే కింగిలం రా. అదే అన్నా, నారాయణ కొడుకు మల్లిగాన్ని తీసుకొని వచ్చా. సరిగాని మనకు అర్జెంట్ పని పడింది. ఆ కోడి పుంజుని నారాయణ కొడుకు ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లి తోటలో పెట్టమని చెప్పు. అలాగే అన్నా. అర్జెంట్ ఇంటికి రా. సరే అన్నా. మంచిదిరా. అలాగే అన్నా. రే పుంజుని తీసుకెళ్ళి జాగ్రత్తగా తోటలో ఇవ్వండి. ఏమైందన్నా? కొంచెం అర్జెంట్ పని ఉందిలే. సరేనా, జాగ్రత్త రే. అలాగే అన్నా. సరే. బావా, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ రా, కానీ మన బ్రాండ్సే రా వేరే వేరే. రే ఊరోకి తిప్పు. తోటకి ఇటు కదరా వెళ్ళొచ్చింది. ఊళ్ళో తిప్పుతావా తిప్పువా? రే మనం ముందుకి చాలా రోజులైందిరా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చాలా రోజులు ఎక్కడ రే.
పోయిన వారమేగా మనం చేసుకుంది. నీ అబ్బా ఆడెక్కడున్నారా? రేపల్లే పోలేదా? నువ్వు నేను మా బాబాయ్ కూర్చుంది అంతే. అరే మర్చిపోయాను రా. నువ్వు మర్చిపోలేదురా, మందు తాగి మాట్లాడుతున్నావు. అరే మా బాబాయ్ని పిలుద్దాం రా, ఆడు కూడా వస్తే బాగుంటది. మీ బాబాయ్ వద్దురా నాయన, ఆడొచ్చాడు అనుకో ఈడేంద్రా ఈ మందంతా ఆడదాగెత్తారా. నా పిల్ల మిట్టనింది, నా పిల్ల మట్టనింది, ఆయన సంసార బాధలన్నీ పెట్టి ఈ మందంతా ఆడదాగెత్తారా. మీ బాబాయ్ వద్దురా, అసలే నాకు కష్టాలున్నాయి. రేపు నుంచి పనికి వెళ్తా. మీ బాబాయ్ కదా ఈడు పనికి పోతాడంట. మామ జోకులే మాకు మామ. నువ్వు పనికి పోతావంటరా. నేను జోక్ వేస్తాను రా. రే నువ్వు ఆపరా బండి, ఆపు చెప్తాను, ఆపు ఆపు. రేయ్ ఏం చేస్తున్నావురా? రే ఆ పూలరాజు గారికి ఫోన్ చేస్తా నాగరా. పోలరాజు గారికి ఇప్పుడు ఫోన్ ఎందుకురా బాబు? ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు ఆడు. చెప్తాడు పని. ఏం చెప్తావురా? పొద్దున్నే తీసుకెళ్లి పందెం వేద్దాం రా, మన పుంజు గెలుసుద్ది, ఆడు మదం దిగుద్ది. రే ఈ పుంజుకేమన్నా అయిందనుకో ఆ సూర్యగాడు మనల్ని చంపేస్తాడు రా బాబు. నువ్వు ఆపరా. మల్లిగాడు ఫోన్ చేస్తున్నాడ్రా. ఎందుకు ఎందుకు? మాట్లాడు. హలో. రే పోలిగా, రేపు పొద్దున్నే పందెం వేసుకుందాం. నువ్వు ఎంత కాసుకుంటావో కాసుకోరా. నీకు ఉప్పులు లేచిందేందిరా? అవునరా, నాకు ఇప్పుడే లేచింది. దారా రేపు పొద్దున్నే చూసుకుందాం. సర్లే నీ ముచ్చట ఎందుకు కదనాలి కానీ గుణపం గంగరాజ్ దిబ్బకాడికి రారా, చూసుకుందాం. దారా నా కూడా కాద్దా. ఏంటనరా? ఏ పందెం అంటుండు, ఎంతైనా పెడతా అంటుండు, చూద్దాం గాని. ఆడికి ధైర్యం ఆడదురా. ఏమో ఆడికి ధైర్యమా పడరా. ఆడేదో కొత్త ముందు తెచ్చింటాడు, దాన్ని చూసుకున్నాడు ఇర్రవీగిపోతాడు. రేపు పద్దెన సంగతి చూద్దారా. తాగరా. రేయ్ ఏంట్రా? పదరా మామ పద, నేను చెప్తా పద, బండిది. రేయ్ పొద్దున్నే తోటలో పుంజు కనబడిపోతే ఏమవుతుందో తెలుసా? రే పొద్దున్నే పందెం అయిపోద్ది మామ, నువ్వు పద, తర్వాత చూసుకుందాం. చెప్తే ఏనవరా పద. ఏదో తెచ్చి పెట్టేటట్టున్నా. రేయ్ ఒకసారి ఆలోచించరా. ఏం కాదులే మామ, నువ్వు వెళ్ళు. పొద్దున్న త్వరగా వచ్చే రోయ్. రేయ్ తాళం బండికే వదిలేస్తున్నా. దారా బుజ్జుమున్న బొజ్జు, పొద్దున్నే అలాగ పందెంకి వెళ్ళవాలిగా. రే మీ మల్లిగాడే రా, మీరు వచ్చారు. ఏరా ఈరోజైనా పందెం ఉందా లేదా? రాయ్ వస్తున్నాడు చూడండి రా. ఈరోజు మామూలు కూడా చూడతాను నేను. ఆడికి గెలిసే మొహమేనంటరా. వచ్చాడు. అరే చూడరా, మల్లిగాడు కోడి 1000 రూపాయలు మళ్ళీ ఎయిరా. ఏం పుంజుని తెచ్చారు? టైం ఎంత అయింది? అమ్మని అమ్మ. అమ్మా పుంజేదే. పుంజు నాకేం తెలుసురా? అయినా ఈ కోళ్ళాటలకు వెళ్ళొద్దంటున్నాను కదా, మళ్ళీ వెళ్తున్నావు నువ్వు? అసలు దాని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అరే నువ్వు అసలు చెప్పింది వినవా? పుంజేట పోయింది. పుంజేంట్రా? ఎప్పుడు తీసుకొచ్చావు? అసలు పుంజిని తెచ్చావు నువ్వు?
ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? అడిగితే సమాధానం చెప్పవేంట్రా? రేయ్ ఛీ, బాబోయ్. అరే ఏంట్రా ఈ పనులు? ఆ పుంజుల్ని ఎందుకు తీసుకొస్తున్నావురా నువ్వు?